వైఎస్ఆర్సీపీ దళిత నాయకులు పల్లెకొండు సంపత్ కుమార్ మరియు చైతన్యల ఆధ్వర్యంలో మసాపేట సర్కిల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు అయినటువంటి వాటిలో అమ్మఒడి, పేద బిడ్డలకు ఇంగ్లీష్ మీడియం చదువులు, మహిళలకు ఆసరా వంటి పథకాలను ఇచ్చి దళితులను పారిశ్రామికవేత్తలుగా మార్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు కడప నగరం మాసాపేట సర్కిల్ మా దళితవాడలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు దళితులందరికీ చేసినటువంటి మేళ్ళన్నింటినీ బట్టి మరియు దళితులకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. చాలామంది దళితులకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు అని వాళ్ళకు తెలియని మాటలు అనేటివి మాట్లాడుతున్నారు. కానీ దళితులకు మేలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రతి ఒక్క దళిత పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదవడానికి కానీ మరియు ఆయన పేద పిల్లలందరికీ కూడా అమ్మఒడి పథకం ద్వారా కానీ అలాగే దళితులకు స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియాల ద్వారా దళితులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఒకప్పుడు దళితవాడలంటే పట్టించుకునే పాపన ఎవరూ పోలేదు. ఈరోజు మా మాసాపేట దళితవాడ చూడండి ఎంత సుందరంగా ఎంత అందంగా ఉందో చూడండి. ఎక్కడా కూడా బెంగళూరు సిటీలో కూడా ఈ విధంగా ఉండదు. ఇంతటి దళితవాడలను దళితులను హక్కున చేర్చుకున్న ముఖ్యమంత్రి. అలాగే గత ప్రభుత్వాల మాలలకు మాదిగలకు కొట్లాటలు పెట్టేటువంటి ప్రభుత్వాలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాలలు మాదిగలు ఇద్దరు కూడా నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు అని చెప్పేసి ఇద్దరినీ కూడా సమానంగా అభివృద్ధి పొందిస్తూ దళితులందరినీ కూడా ఉన్నత స్థాయిలో ఉంచిన ముఖ్యమంత్రి ఎవరంటే మా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు నిదర్శనం ఏంటంటే ఆయన నిర్మించినటువంటి బాబాసాహెబ్ గారి అంబేద్కర్ విగ్రహం మాత్రమే. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఈరోజు ఎవరు చూడాలన్నా కూడా తల ఎత్తుకొని చూడాల్సి వస్తుంది. అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రంలో దళితుల పరిస్థితి కూడా ఈరోజు ఎవరైనా కూడా వారిని తలెత్తుకొని చూసే పరిస్థితుల్లోనే వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కడా కూడా దళితులు తల దించుకునే పరిస్థితుల్లో ఎక్కడా లేరు. కొన్ని కేవలము ₹1,00,000 సబ్సిడీ ఇచ్చే పథకాలు లేవు అని మాత్రమే పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. కానీ ఆ ₹1,00,000 సబ్సిడీలు లేకపోయినప్పటికీ దళితులు అనేవాళ్ళు దాదాపు ఏ పథకానికి అప్లై చేసుకున్నా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు దాదాపు 35% సబ్సిడీలు ఇస్తూ దళితులను పారిశ్రామికలుగా చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారే అని సందర్భంగా తెలియజేసుకుంటారు. ఈరోజు మాసాపేటలో మేము చేసిన ఈ ప్రోగ్రామ్ని అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తుండేవాడు అనమాట. విభజించు పాలించు అనేది ఆయన నానుడి. ఆయన ప్రతి ఒక్క కులాన్ని విభజించి పాలించేది రకం ఆయన. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలు పంపిస్తూ అట్లనే అందరినీ ఐక్యంగా సమాజ నిర్మాణం కోసం కృషి చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆయన కొరకు మేము కృషి చేస్తాము. కంపల్సరీ మా నియోజకవర్గంలో అంజాదన్నని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాము. మళ్ళీ జగనన్నని సీఎం చేసేదానికి మేము మా వర్గము మా వాళ్ళంతా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. 26వ డివిజన్ మాసాపేటలో మరి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సంపత్ గారు, మరి ఎస్ఎస్ఎల్ నగరాధ్యక్షుడు బాబు, మరి జిల్లా సెక్రటరీ శ్యామ్ గారు వీరి ఆధ్వర్యంలో థ్యాంక్ యూ సీఎం సార్ అనే ప్రోగ్రామ్ని జరిగించడం నిజంగా హర్షించాల్సిన విషయం. ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చూసినట్లయితే ప్రతి దళితుడు కుటుంబానికి ప్రతి దళితుడు గుమ్మానికి సంక్షేమ పథకాలను తీసుకొని వెళ్తున్న దాఖలాలను మనం చూస్తున్నాం. ప్రతి గుమ్మం మేము తొక్కినప్పుడు ప్రతి ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబాలు ఎంతగానో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈరోజు మాసాపేట చూసినట్లయితే కొన్ని ఏళ్ళ చరిత్ర, మనం గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు. కానీ మాసాపేట ఒక దళిత వాడగానే ఉండి ఈరోజైతే సుందరీకరణలో భాగంగా దళితుల వాడ కాదా ఇది ఏది నిజంగా ఇది మాసాపేట అనే విధంగా సుందరీకరణ చేయడంలో సీఎం గారు ఎంతగానో మన ఉప ముఖ్యమంత్రిగా అంజద్ బాషా గారు కానీ సురేష్ అన్న గారు కానీ ఎంతో అభివృద్ధి చేసిన విషయాలు. అంతేకాకుండా ఎన్నో 100 ఏళ్ల చరిత్ర మాసాపేట దళితులకు పట్టాలు లేని పరిస్థితి. అలాంటిది ఈరోజు
225 GOMS నెంబర్ 225 తీసుకొని వచ్చి ఈరోజు దళితులు ప్రతి కుటుంబంలో సంతోషాన్ని ఆనందాన్ని వెగజల్లిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు టీడీపీ వర్గీయులు అనేకమైన ప్రతిపక్ష పార్టీలు దళితులకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు, దళితుల పట్ల కక్ష సాధింపు చర్యలు చేస్తున్నది అని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇవన్నీ అవాస్తవాలు. నిజంగా టీడీపీ ప్రభుత్వంలో చూసింటే కారం చేయడం మొదలుకొని ఎన్నో అవమానాలు దళితులు ఎదుర్కొన్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా విమర్శించుకుంటూ పోతే చెప్పలేనన్ని దళితుల పట్ల ఎలాంటి నిరంకుశ ప్రభుత్వాలు ముందు ఉన్నాయో ఈరోజు జగన్మోహన్ రెడ్డి దళితుల పట్ల ప్రేమ కలిగిన నాయకుడిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఎంతో మందికి మంత్రి పదవులు ఇచ్చి ఉన్నత స్థానంలో అగ్రపీఠాలలో వాళ్ళని కూర్చోబెట్టిన దాఖలాలు మనం చూస్తున్నాం. మన కళ్ళ ముందున్న దాన్ని నిజాన్ని నమ్మాలే కానీ ఈ బురదదేలి ప్రభుత్వాల మాటలు విని నిజమైన స్వచ్ఛమైన జగన్మోహన్ రెడ్డి గారిని మనం దూరం చేసుకున్నట్లయితే దళితులమైన మనము ఆయనకు ద్రోహం చేసిన వారంతో నిజంగా ప్రతి దళితుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెంటున్నాడు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ప్రతి దళితుడు జగన్మోహన్ రెడ్డి వెంటుంటాడు. మాలా మాది కానీ విభేదాలు లేవు, ఆయనకు రెండు సమానమే. ప్రతి ఒక్కరు దళితులు అందరూ కలిసి మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి విజయానికి కృషి చేస్తారని ఈ సభాముఖంగా తెలియదు. ఈరోజు కడప నగరం మాసాపేట సర్కిల్ నందు ఎక్కువ దళితులు ఉన్నటువంటి ఏరియాలో అద్భుతంగా ఈ యొక్క థ్యాంక్ యూ సీఎం సార్ అనే కార్యక్రమాన్ని మార్కెట్ డైరెక్టర్ అయినటువంటి సంపత్ కుమార్ గారు పెట్టడం, అలాగే త్యాగరాజ్ అన్న గారి ఆధ్వర్యంలో పక్కా శ్యామ్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. థ్యాంక్ యూ సీఎం సార్ అని ఎందుకు అంటున్నామంటే ఈరోజు సామాజిక న్యాయం అనేది ఎక్కడా లేదు. మా దళితుల పట్ల ఎంతో ప్రేమ చూపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఆయన ఎంతగానో మాలా మాదిగలందరూ అభివృద్ధి కావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వాలలో చంద్రబాబు నాయుడు ఆయన ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు అసలు దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారని ఎంత మాట అంటే అది చాలా హీనరీతమైన మాట. ఆ మాట అన్నారు ఆయన చంద్రబాబు నాయుడు. ఈరోజు జగనన్న దళితులనే కాకుండా కింద స్థాయిలో కాకుండా దళితులను ఒక ఉన్న స్థానంలో కూర్చోబెట్టాలనే ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారు దళితులను ఎంతగానో ఆత్మీయతంగా చూసుకుంటూ ఆయన ఎంతగానో ప్రేమిస్తూ ఇప్పుడు నామినేటెడ్ పదవులలో కూడా దాదాపుగా ఎక్కువ శాతం దళితులకే ఇచ్చి ముందు పెట్టెలో కూర్చున్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారికి మేము నిరంతరం ఎప్పుడు దళితులమందరము ఆయన వెంట ఉండి ఆయన విజయానికి మేము కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం.